జీవితాన్ని నడిపించడానికి, యాకోబు పత్రికని మనకు నేర్పించడానికి, యాకోబు దేవుని సహోదరుడు అయినప్పటికీ కూడా ఆయనని దాసుడు అని ఎటువంటి తగ్గింపు రాసిందో దేవునికి మహిమ కలుగును గాక. ఈ పత్రిక మనకు జీవితాలకి ప్రతి శోధనలో, బాధలో, ఇబ్బందిలో, వేదనలో, నలిగిపోతున్న ప్రతి సమయంలో ఆ శ్రమలు ఎందుకు అంటే ఆ శ్రమ ద్వారా మనకు ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయడానికి, ఆ శ్రమలు మనకు అలంకారంగా, శ్రమల ద్వారా ఒక గొప్ప దారిని మనకు దేవుడు ఏర్పరచడానికి, ఆ శ్రమల్లో, అబాధల్లో, కన్నీళ్ళలో మనం ఓర్చుకొని నిలబడ్డప్పుడు దేవుడు నూతన మార్గాన్ని తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. శ్రమలు ఎందుకు అంటే ఒక వ్యక్తిని గొప్ప చేయడానికి. దేవుడు శ్రమలను ఎందుకు అలౌట్ చేస్తాడంటే ఆ వ్యక్తి ఆ శ్రమల్లో నిలబడ్డప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన ప్రతి సామర్థ్యత దేవుడు ఆ వ్యక్తిలో నింపుతాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ వ్యక్తికి ఆ సామర్థ్యతను ఇవ్వడానికి వాక్యంతో ఎంత చక్కటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుండో. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తం అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును. ఆహారం వలననే గాక వచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించిన అంత గొప్పది. దేవునికి స్తోత్రం. మాటలతో, చాటలతో, కష్టంతో కాకుండా ఆయన పోషించే పోషణ మన జీవితాలకి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా పనిచేయడానికి. హల్లెలూయా. యాకోబు చెప్తున్న ప్రతి పాఠము మనం నేర్చుకోవడం సబబుగా ఎంతో సఖ్యతతో కూడిన అనుభవాలతో యాకోబు పత్రికని దేవుడు మన కోసం అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు రాసిన పత్రిక. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవునికి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. దుఃఖము తర్వాత అంట మీకు ఎటువంటి సంతోషం, ఎటువంటి ఆనందం, ఎటువంటి సమాధానం మనకు జీవితాలలోకి రావడానికి ఆయన అనుగ్రహిస్తున్న ప్రతి మాటని మనం ఎంతో తూచ తప్పకుండా స్తోత్రం మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తుంటూ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమునకు దేవునికి స్తోత్రం ప్రభావము కలుగును గాక. యుగ యుగములకు దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని ఉన్నత స్థితి మనకు జీవితాలకి రావడానికి కొంచెం కాలం ఈ శ్రమలు మనం తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, నలిగిపోతున్న సమయాల్లో దేవుడు ఓదారుస్తూ మన పక్కన నిలిచి మనకు ధైర్యం ఇస్తూ ప్రతి శ్రమలో నుంచి మనల్ని సురక్షితంగా వాక్యము ద్వారా బయటికి తీసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి ఈ శ్రమల ద్వారా నేర్చుకుని యాకోబు పత్రిక చాలా ముఖ్యమైన మనం ఇంకా చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, అద్భుతకర ఆశ్చర్యకరానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి మీ దయచేయండి. అదాలతో ఆశ్చర్యకారాలతో నడిపిస్తున్నది నీ దీవెన ఆశీర్వాద సంతోష సమాధానాలతో నడిపిస్తున్నా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి గొప్ప ధన్యతతో నింపినందుకు 10 స్తోత్రాలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్.